లయన్స్ మిత్రులకు నమస్సులు. మే 3, 4 తేదీల్లో పాలకొల్లు అడబాల ఫంక్షన్ హాల్లో మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 316 యొక్క 9th కన్వెన్షన్ మల్టీకాన్ రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. డిస్ట్రిక్ట్ 316G ఆధ్వర్యంలో పాలకొల్లు లయన్స్ క్లబ్ సభ్యుల అందరి సహకారంతో డాక్టర్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీరామ్ సురేష్ గారి వ్యక్తిగత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం గత దశాబ్ద కాలంలో ఇంత ఆప్యాయతగా, ఇంత వినోదంగా కూడా జరిగిన తీరు లేదు అని చెప్పి నేను సగర్వంగా చెప్పగలను. ఆతిథ్య కమిటీ అందరికీ కూడా ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కన్వెన్షన్లో ప్రత్యేకత ఇంటర్నేషనల్ పెరేడ్ జరిగిన రీతిలోనే మల్టిపుల్లో కూడా పెరేడ్ నిర్వహించడం, విజయ్ కుమార్ రాజు గారు తీసుకున్న ఆ సాహసోపేతమైన నిర్ణయానికి అందరూ సహకరించి అద్భుతమైన రీతిలో ఆ ప్రతిస్పందన చూపించడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సింపోజియం, యూత్ సింపోజియం ఇట్లాంటివన్నీ కూడా నిర్వహించి ఒక వినూత్న రీతిలో లైనిజాన్ని కొత్త పుంతలు తగ్గించిన మల్టీకాన్ నిర్వాహకులందరికీ, ప్రత్యేకించి విజయ్ కుమార్ రాజు గారికి హృదయపూర్వక అభినందనలు. చాలామంది పార్టిసిపెంట్స్ నాతో కూడా మాట్లాడినప్పుడు ఇదే విషయం చెప్పారు. చాలా కాలం తర్వాత లైనిజం మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చినాయండి అని చెప్పి. ఎందుకంటే ఇట్లాంటి ఫంక్షన్స్లో చాలామంది పాత మిత్రులను కలవడం, కొత్త స్నేహాలు చేసుకోవడం ఇవి పరిపాటి. ప్రస్తుత యాంత్రిక యుగంలో కుటుంబ సభ్యులే కలవని ఈ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లా మినహాయించి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి మిగిలిన అన్ని జిల్లాలు కలిపిన ఈ మల్టిపుల్లో అంత దూరానికి వాళ్ళంతా పాల్గొని ఆనందించిన తీరు, అదేవిధంగా గోదావరి వంటకాల రుచులు అటు రాయలసీమ, నెల్లూరు ఆ జిల్లాల నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లాల వరకు చూపించిన ఆ తీరు కూడా అభినందనీయం. చాలామంది చాలా రకాలు పెట్టవచ్చు, కానీ వాళ్ళు పెట్టే రీతి, వాళ్ళు ఆప్యాయతతో ఇది తినండి బాగుంటుంది, అది తినండి బాగుంటుంది అని చెప్పి ఏ విధంగా గోదావరి జిల్లా వాళ్ళు ఆప్యాయతతో పెడతారో ఆ ఆప్యాయతనంతా కూడా ఏంటంటే ఆ ఆహార పదార్థాలకు రంగరించి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్ కూడా ఆనందంగా తిరిగి వెళ్లే రీతిలో వాళ్ళు నిర్వహించిన ప్రతి అంశం కూడా అభినందనీయమే. ఇప్పుడు ఆ పెరేడు, అట్లాగే అక్కడ జరిగిన తీరుతెన్నులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాం. ఇదంతా ఎందుకు నేను వీడియోగా చేస్తున్నానంటే, కొంతమంది మిస్ అయిన సభ్యులకి ఇది చూడడానికే కాకుండా ఈ విధానం మిగిలిన మల్టిపుల్లోనే కాకుండా రాబోయే రోజుల్లో కూడా కన్వెన్షన్స్ ఏ విధంగా నిర్వహించాలి అన్నదానికి ఒక మార్గదర్శకం. మరొక్కసారి కౌన్సిల్ ఆఫ్ గవర్నర్స్, కౌన్సిల్ చైర్మన్, 3rd వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్సీ విజయ్ కుమార్ రాజు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ వీడియో క్లిప్స్ చూద్దాం. రోడ్డుపై వెళ్ళేటప్పుడు వర్షం వస్తే చాలా తడవకుండా చెట్లు కావాలి. పాఠశాలకి సేద తీయడానికి చెట్లు కావాలి. మనం నాటిన చెట్లు ఎక్కడి వస్తాయి సంతోషం అయినప్పటికీ మనం అదృష్టవంతులమే. ప్రకృతి పుణ్యాన పక్షులు, జంతువుల కారణంగా ఈ భూమిపై సగం వృక్ష సంపద పెరిగింది. వాటిని మనం పరిగెత్తుకుని నాశనం చేస్తున్నాం. అవి
ధ్వంసం అవుతోంది. వందల సంవత్సరాల వయసు గల చెట్లు నేల కొరుగుతున్నాయి. రోడ్ల ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించాడని ప్రతి ఒక్కరూ చదువుకున్నాం. ఆనాడే అశోకుడు భవిష్యత్తును ఊహించగలిగాడు. కానీ మనమేం చేస్తున్నాం? శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి అభివృద్ధి సాధించిన ఈ రోజుల్లో కూడా ఒక రోడ్డు వేయడం కోసం వందలాది మహావృక్షాలను నరికివేస్తున్నాం. విదేశాల్లో ఇక్కడ పరిస్థితికి పూర్తి విరుద్ధం. రోడ్ల ప్లాన్ లో సవరణ చేస్తారేమో గాని చెట్లను నరికే సంస్కృతి లేదక్కడ. ఒక చెట్టును నరికితే 100 మొక్కలను నాటాలన్న నినాదం మాటల వరకే పరిమితమైంది తప్ప ఆచరణలో ఎక్కడా పురోగతి సాధించలేదు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదం ఒకప్పుడు బడి గోడలపైనే కనిపించేది. అలాంటిది ఇప్పుడు అది లేదు. ఒక్కొక్క మొక్కను నాటిన దేశం పర్వాలేదు. అలాగే పెరటి మొక్కలకి నీళ్లు పోయండి. చెట్లకు పెళ్లి చేసే సంస్కృతి ఉన్న దేశం ఉంది. చెట్లకు పుట్టుకనివ్వడం ప్రారంభిద్దాం. ప్రాణవాయువును అందించే పర్యావరణంలో కీలకమైన మొక్కల పెంపకానికి ఈ క్షణం నుంచే నడుము బిగిద్దాం. రండి, దేశాన్ని కాలుష్యపు కోరల నుండి కాపాడుదాం. కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ బారిన పడో, ఊపిరితిత్తులు చెడిపోయో, ప్రాణాలు కోల్పోయే వారి కంటే స్వచ్ఛమైన ప్రాణవాయువు అందక పర్యావరణం మనకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం. అభివృద్ధి పేరుతో మనమే పాడు చేసుకోవడం అత్యంత బాధాకరం. మనిషికి నిత్యావసరాలలో ఏది లేకపోయినా కొన్ని గంటల పాటు ఉండగలం. ఆవశ్యకతను కరోనా మనకు చెప్పకనే చెప్పింది. ప్రకృతిలో అనుగుణంగా వసతులు, ఇతరత్ర అవసరాలకు గాని అడవులను నరికి కొండలను చదును చేసి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం మనం. ఈ క్రమంలో పచ్చని ప్రకృతి ధ్వంసం అవుతోంది. 100 సంవత్సరాల వయసు గల చెట్లు నేల పరుగుతున్నాయి.